హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా ఫ్రెండ్ కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్. సో అక్కడ జీపేలు ఫోన్పేలు ఏమీ లేవు, ఓన్లీ క్యాషే. అండ్ వాళ్ళకి సంబంధించిన ఏదో స్కానర్ ఉంది, అది కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట. మాకు చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. సో మీరు ఖచ్చితంగా క్యాష్ని క్యారీ చేయండి. నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎందుకు వెళ్ళానంటే మెయిన్గా ఒక స్మాల్ థింగ్ కొనడానికి వెళ్ళాను. లాస్ట్ టైం చూశాను, బట్ దాని అవసరం లేదు అనిపించింది. బట్ ఇప్పుడు దాని అవసరం ఉంది. సో దానికోసమే నేను వెళ్తున్నాను అనమాట వెతుక్కుంటూ. సో అక్కడ సుజాత బ్రాండ్ వాళ్ళు కవర్స్ అందరికీ ఇస్తున్నారు అనమాట. ఒక సిస్టర్ చెప్పారు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, అక్కడ కవర్స్ ఇస్తున్నారు అందరికీ, మీరు కొన్నవన్నీ అందులో క్యారీ చేయొచ్చు కదా అని చెప్పారనమాట. సో నేను నా ఫ్రెండ్ వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట రెండు. సో ఇంకా ఏం కొన్నాను అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అనమాట. సో నాకు బాగా నచ్చింది. మేము వెళ్ళింది గేట్ నెంబర్ 3 అనమాట. అక్కడ ఎంట్రన్స్లో పెట్టారు, రాజ్కోట్ నుంచి వచ్చారంట వాళ్ళు. సో ఇది వచ్చేసి చున్నీ అనమాట, దుపట్టా అండ్ బోటమ్ అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కలర్ నాకు లేదు, సో అందుకే తీసేసుకున్నాను అనమాట. సో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు మీరు ఇలాంటిది కొన్నారా, మీరు కొంటే ఏ ప్రైస్కి కొన్నారా అన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బోటమ్ అనమాట, అంతా థ్రెడ్ వర్క్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో డ్రెస్ అనమాట, ఇది కూడా డ్రెస్ మెటీరియలే. సో ఇది బ్లూ కలర్. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను ఎగ్జిబిషన్కి, అప్పుడు వేరే కలర్ కొన్నాను అనమాట. సేమ్ ఇదే మోడల్లో నేను వేరే కలర్ కొన్నాను. అది ఐరన్ చేస్తున్నప్పుడు కొంచెం చినిగిపోయింది. సో అందుకే మళ్ళీ వేరేది కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను మీకు చెప్పాను కదా ఒక స్మాల్ థింగ్ కోసమే నేను వెళ్ళాను అనేది, అది ఇదే అనమాట. చూసేయండి. 1 2 3 చూసేసారా? దీనికోసం వెళ్ళానమాట. దీనికోసం వెళ్ళి 2000 అయిపోయింది అనమాట నాకు. ఇది 80 రూపీస్ అనమాట. సో చాలా బాగుంది కదా. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను, బట్ నాకు కనిపించలేదు అనమాట. సో అందుకే దానికోసం వెళ్ళాను. సో నేను కొన్నవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.